ఇది 7-10 నిమిషాల నుంచి జరుగుతున్నటువంటి సీక్వెన్స్ ఇదంతా కూడా. అబ్బాయిని ఒక బైక్ మీద కూర్చోబెట్టుకొని ముందో పోలీసు వెనకదలో పోలీస్ అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు. మరి పోలీసా కాదా అనేటువంటిది మరి మాకు యూనిఫామ్లో లేరు కాబట్టి, సహజంగా టాస్క్ ఫోర్స్ పోలీసు యూనిఫామ్లో ఉండరు. అయినప్పటికీ వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయి ఉంటే 7-11 నిమిషాలకి 7-10 నిమిషాలకి అదుపులో తీసుకున్నారు. అది 2/11/2025 ఉదయం 7:10 నుంచి 7:11:30 వరకు జరిగినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ షాప్ ఏదో ఉంటే అక్కడ వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఇదంతా కూడా. ఒకవేళ పోలీసులే తీసుకుంటే వీళ్ళంతా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోలీసులను చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు. ఓకే, నీకు తెలిస్తే పర్వాలేదు, నీకు తెలిస్తే మంచిదే, నేను కాదనట్లేదులే. కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయ్యి ఉంటే ఇది ఒకవేళ పోలీసులే రికార్డ్ చేస్తే ఎందుకు బయటకు వచ్చింది? ఎంతకన్నా మించి ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏమో సాయంత్రం 5:45కి 4:30 నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఏదైతే రైల్వే న్యూ కాలనీలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఈ కొండారెడ్డి అనేటువంటి వ్యక్తి, చరణ్ అనేటువంటి వ్యక్తి, హర్షవర్ధన్ నాయుడు అనేటువంటి వ్యక్తి, వీరు ముగ్గురు కలిసి ఉండగా మేము ముగ్గురిని పట్టుకున్నాం అనేటువంటిది రిపోర్ట్ చెప్తుంది. ఏది కరెక్ట్ ఇందులో? ఒకవేళ సాయంత్రం 5:45కే వాడిని పట్టుకుంటే ఉదయం 4:30 నుంచి సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు ఇదంతా జరిగితే మరి ఉదయం 11:10 గంటలకి 11:10 నిమిషాలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో, ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్, ఇది 2వ తారీఖు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు వీళ్ళు పట్టుబడితే ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఎలా పెట్టారండి ఇది? ఇందులో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారితో తనకున్నటువంటి ఫోటోగ్రాఫు, నాతో పాటు ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారితో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా పెట్టి ఉదయం 11:20 నిమిషాలకో 11:30 నిమిషాలకో, అంటే సాయంత్రం 2వ తారీఖు సాయంత్రం 5:30కి జరిగితే 4:30 నుంచి 6 గంటల మధ్యలో జరిగితే ఉదయం 11 గంటలకు ఎలాగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లోకి వచ్చాడు? అంటే వీరి దగ్గర ఆదిత్య 369 బాలకృష్ణ టైం మెషిన్ ఇచ్చాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చెప్పగలిగేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఏమన్నా అటువంటి ఎవరు పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలిగినటువంటి శక్తి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఏమైనా ఉందా? ఈ తీసుకున్నటువంటి వారు ఎక్కడ? వీరి లిమిట్స్ ఏమో ఎంబీపీ పోలీస్ స్టేషన్, ఈ టాస్క్ ఫోర్స్ పోలీసు సంబంధించినటువంటి ఇది ఎంబీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఆ అబ్బాయి దగ్గర నుంచి ఆ ఓలా బైక్ కూడా తీసుకున్న తర్వాత 3 కిలోమీటర్లో ఉన్నటువంటిది టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్, అంతే కదా? 3.1 కిలోమీటర్స్. సాయంత్రం అయ్యేసరికి ఈ ఓలా బైక్ 14.5 కిలోమీటర్లు తిరిగింది సాయంత్రం 5:45కి. మొత్తం ఉదయం ఎర్లీ మార్నింగ్ రైడ్ ఏమో 3.1 కిలోమీటర్స్, ఆఫ్టర్నూన్ రైడ్ ఏమో 11.1 కిలోమీటర్స్. జనరల్గా ఏదన్నా ఇన్సిడెంట్లో ఒక కార్ పట్టుకున్నా, బైక్ పట్టుకున్నా, ఏది పట్టుకున్నా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అప్పచెప్పడం అనేటువంటిది రొటీన్ ప్రొసీజర్. మరి ఈ బైక్ 14 కిలోమీటర్లు ఎందుకు తిరిగింది?
14 కిలోమీటర్లు ఈ బైక్ని తిప్పాల్సినటువంటి అవసరం పోలీసులకు ఏమొచ్చింది అంటే దీన్ని తిప్పి 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 తీసుకొని వచ్చి రైల్వే న్యూ కాలనీలో పెడితే వారు అనుకున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో లేదా దీన్ని ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పని అనుకున్నారో అనుకున్నటువంటి దానికి తగ్గట్టు ఈ ప్లానింగ్ అంతా జరిగింది అనేటువంటిది వారి కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రుల తాలూకా ఆరోపణ. సో ఆ అబ్బాయిని వారి కుటుంబ సభ్యులు కలిసినప్పుడు చెప్పినటువంటి విషయాలు వారంతటా వారుగా మా అబ్బాయి తప్పు చేయలేదు, ఇది మా కుటుంబం మీద లేదా మా పార్టీ మీద జరుగుతున్నటువంటి కుట్ర అనేటువంటి దాన్ని బయట పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తాపత్రయపడి తీసినటువంటి సమాచారం ఇదంతా కూడా. దేనికి ఇందాక మన పాయకరావుపేట శాసనసభ్యులు మాట్లాడుతున్నారు చూశాను ఉదయం, ఆవిడ మాట్లాడుతూ ఏవో మాట్లాడుతుంది. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒకసారి పేపర్ తీయండి ఒకసారి. లాస్ట్ 1 ఇయర్లో హైయెస్ట్ మిస్సింగ్ కేసెస్ విమెన్ రాష్ట్రంలో ఎన్సీఆర్బీ ఇచ్చేటువంటి రిపోర్ట్. లీస్ట్ కన్విక్షన్ రేటు ఆంధ్రప్రదేశ్లో తప్పిపోతున్నటువంటి అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ మీద లీస్ట్ కన్విక్షన్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్. అంత బాగా పనిచేస్తున్నారు మన పాయకరావుపేట శాసనసభ్యురాలు. ఆవిడ మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, మా గురించి మాట్లాడతారు, మన పార్టీ గురించి మాట్లాడతారు. గుడికి దర్శనం కోసం వెళ్తున్నటువంటి మనుషుల ప్రాణాలు కాపాడలేనటువంటి నువ్వు కూడా మాట్లాడితే అది మాకు సిగ్గేస్తుంది నీ గురించి మాట్లాడడానికి. తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుందామన్నా మన ప్రాణాలు ఉంటాయో లేవో అనేటువంటి భయం ప్రజలకి. సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకున్నా మనం తిరిగి ప్రాణాలతో వస్తామో లేదా అన్నటువంటి భయం ప్రజలకి. చివరికి ఎక్కడో కాశీబుగ్గలో ఉన్నటువంటి ఒక చిన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామన్నా తిరిగి ప్రాణాలతో వస్తామో లేదో అన్నటువంటి భయం ప్రజలకి. అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటిది అర్థం అవ్వట్లేదు. అఫ్కోర్స్ లా అండ్ ఆర్డర్ మీ చేతిలో లేదనుకుంటా, నీకు ఓన్లీ జైలు లేవో చూస్తామేమో, జైలు ఫైరు అంతే కదా. ఆ 2 డిపార్ట్మెంట్లు తప్పితే మనకు అంతమంది పెద్ద డిపార్ట్మెంట్ కూడా లేదు. మనం ఏ హోమ్ మినిస్టరో మనం తెలీదు. మీరు వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. ఈ రాష్ట్రంలో గుడికి వెళ్ళినా బతికొస్తామో లేదో తెలియదు, బడికి వెళ్ళినటువంటి పిల్లలు బతికొస్తారో లేదో తెలియదు. కొనుక్కున్నటువంటి భూమిలోకి వెళ్ళాలంటే మొన్న మా జెడ్పీటీసీని చంపేశారు. కొయ్యూరు జెడ్పీటీసీని తను కొనుక్కున్నటువంటి భూమిలోకి వెళ్తే నరికి చంపేశారు. చివరికి ఎక్కడన్నా బస్సు ఎక్కి ఊరు వెళ్దామంటే బస్సులు తగలబడిపోతున్నాయి. చివరికి ఈ కష్టాలన్నీ ఏం పడతామని చెప్పి ఎవడన్నా వెళ్ళి ఒక ½ మంత్ అవుదామన్నా చివరికి అది కూడా కల్తీ మద్యం అది తాగి చచ్చిపోతున్నారు. ఏముంది, ఏది ఆర్డర్లో ఉంది ఈ రాష్ట్రంలో? గుడికి వెళ్ళినా లేదు ప్రాణం, బడికి వెళ్ళినా లేదు ప్రాణం, ఊరు వెళ్దామని బస్సు ఎక్కినా లేదు ప్రాణం. చివరికి ఈ బాధలన్నీ మర్చిపోదామని చెప్పి ఒక కోట్ల మంది తాగినా ఈ రాష్ట్రంలో ప్రాణంతో బతుకుతామా లేదా అన్నటువంటిది లేదు. చివరికి కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నారు మనకి. ఆ ఫ్లైట్ ఎక్కుదామన్నా సరే మొన్నే చూసాం ఎయిర్ ఇండియా ఫ్లైట్. అంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్రం దేశం ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడు ఏ నిమిషం ప్రతి నిమిషం ఇంకా 18 మాసాలు అయిపోయింది, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ. ఏది తప్పు జరిగినా ఏది నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎవరి మీదో తోసేద్దాం, వాళ్ళ మీద పెట్టేద్దాం. మనకు చూపించడానికి ఒక 4 ఛానళ్ళు ఉన్నాయి, రాయడానికి 3 పత్రికలు ఉన్నాయి. వాటిని పెట్టి జనాల్ని అమాయకులు చేసేద్దామని అనుకుంటే ఎక్కువ కాలం సాగదు. సరే, ఈ జరగాల్సినటువంటి విచారణ ఇవన్నీ జరుగుతాయి. కానీ ప్రైమా ఫెసీలో ఇనీషియల్గా కనబడుతున్నటువంటి వాస్తవాలు ఎక్కడ దానికి పొంతం లేదే.
మొదట్లోనేమో చరణ్ అనేటువంటి యువకుడికి ఈ అబ్బాయి డబ్బులు పంపించాడు అన్నారు. తీరా చూస్తే చరణ్ కాదు, చరణ్ వాళ్ళ ఫ్రెండ్కి పంపించాడు అని చెప్పారంటారు. సో ఎక్కడ కూడా ఏదో రకంగా దాన్ని క్రియేట్ చేసి దాన్ని సృష్టించి చివరికి దాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలించి దీన్ని ఏదో రకంగా తప్పుదోవ పట్టించి వాళ్ళ మీద మొన్న ఈ రీసెంట్గా ఒక కేసు అయింది. నేను ఆ రోజు కూడా మాట్లాడాను, మీ అందరికి గుర్తుంది. ఏమయ్యారు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వారు అందరూ చెప్పండి. దానికి పార్లమెంట్ సభ్యుడు ఫోన్ చేస్తాడు, స్థానిక ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు, చివరికి సీఎంఓ నుంచి ఫోన్లు చేస్తారు. ఆ కేసు ఏమైపోయిందో తెలీదు.